వంటి దానిని ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టగా యోసేపు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్లి కాకుండా గర్భపోయిన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండా గర్భపోయిన మరియను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని ముందుకెళ్ళావనుకో, లోకం నిన్నేమంటుంది? అందరూ హేళన చేస్తారు, నవ్వుతారు, నిన్ను వెలయొచ్చు కూడా. ఇగో యోసేపు, ఈ మంచి కోరే చెప్తున్నాను, నా మాట విని ఆ పెళ్లి కాకుండా గర్భతోని మరియను విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను మరిచి నిజమే, ఆ పెళ్లి కాకుండా గర్భవతైన ఆ మరియను ఎవరికి తెలియకుండా రహస్యంగా విడమాడదాం, రహస్యంగా విడమాడదాం. నీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. పరిశుద్ధాత్మవుతుందని తెలియక రహస్యంగా విన్నాడని అనుకున్నాను. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. ఇప్పుడే నీ చిత్తమైన జీవితం జరగాలి. ఇప్పుడే ఆ మర్యాద చేర్చుకుంటాను ప్రభు, ఇప్పుడే ఆ మర్యాద చేర్చుకుంటాను. అమ్మా, నా భార్య నిండు చూడాలి, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎంత దీనము పుట్టినప్పుడుతో బాధపడుతున్నాయి. మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి. స్థలం లేదు, ఏం లేదు, ఎల్లవయ్యా ఇల్లు లేదని చెప్తున్నా కదా, ఎల్లవయ్యా ఇల్లు. ఆడబిడ్డయ్యా, పుట్టినప్పుడుతో బాధపడుతున్నాయా? ఎల్లవయ్యా ఇల్లు. అయ్యో, ఎవరైనా స్థలం ఇస్తే పో. ఏమయ్యా ఇట్రా, ఏమయ్యా నిన్న ఇట్రా. అన్నా చలి చంపేస్తున్నా. బాగా చలిస్తుందా? అవునండి. ఈరేసా ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేసా. ఏం చెప్పండి రా మళ్ళీసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు.
రారే గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార జ్యోతము వేగ రారే గొల్లవారలారా రారే గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి మోక్షదూత కోరి తెల్పెను క్రీస్తు వారి జాడ కన్నులార జ్యోతము వేగ రారే గొల్లవారలారా చావులు లేని వాడట పశుల తొట్టిలో పరుండే మేడట పుట్టు చావులు లేని వాడట పశుల తొట్టిలో పరుండే మేడట ఎట్టి వారలను చేపట్టి పాపములుడ గొట్టి మోక్షపు త్రోవం పెట్టు వాడట వేగరారే గొల్లవారలారా నీటి రాత్రి బెత్లెహేమును రాజేరి రారే గొల్లవారలారా రారే గొల్లవారలారా నేటి రాత్రి బెత్లెహేమును రాజేరి రారే గొల్లవారలారా అదే నాన్న, బెత్లెహేంలో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. ఎంత ముద్దుగా ఉన్నాడో. ఎవరక్కడ అజ్ఞాన ప్రవేశపెట్టుడి. యూదులకు రాజు సత్యం రాజా. జ్ఞానులారా, ఒక నక్షత్రముని వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు కావస్తుంది ప్రభు. అవునా? సరే, మీరు ఆ బెత్లెహేం గ్రామంలోకి వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేదను. సరేనా? సరే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు.
for you all to take a snack. ఇప్పుడు How are you? So very happy to see all of you today evening that you are performing programs. A small short message. Christmas ante పిల్లలు తెలుసా మీకు ఏంటి అసలుకి why we celebrate Christmas? Birth of Jesus. ఎందుకు birth of Jesus? Why he was born? He was born to give his love. He was born to save all the peace in the world. The Lord said, love one another as I have loved you.
ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉంటే ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శాంతి సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కుమారుడు, భగవంతుడు మానవ రూపము దాల్చి మనందరి కోసము. దేవుడు పుట్టాలనుకుంటే ఎక్కడో రాజుల భవంతిలో, ప్యాలెస్లో ఆయన జన్మించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు చాడు దేవుని కుమారుడు. ఆయన లోకంలో జన్మించే ముందు మరియమాత గర్భవతిగా ఉన్నప్పుడు ఆ బెత్లెహేము నగరములో వారు వెళుతూ ఉండగా ఎవరు కూడా వారికి ఆ యొక్క ఇంటిలోనికి ఆహ్వానించలేదు. చివరికి పశువుల పాకల్లో ఆ మరియ తల్లి బాలయేసుకు జన్మనిచ్చింది. ఈ లోకంలోని రాజులకు ఎంతో మంది సేవకులు ఉంటారు, కానీ దేవుడు మానవులకి సేవ చేయడానికి వచ్చి ఉన్నారు. మనమందరం కూడా సేవా దయాప్రాప్తురాలా, మీకు శుభము. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మరియా